హాయ్ ఆల్, మేము ఈరోజు చికాగో డౌన్ టౌన్కి బయలుదేరినాము. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసాము. ఇదంతా పార్కింగ్ లాట్. ఇలా జస్ట్ పార్క్ చేసేసి ఇంకా బయటికి వెళ్ళిపోవడమే అన్నమాట డౌన్ టౌన్కి. ఇక్కడంతా టాల్ రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయండి, ఫుల్. యాక్చువల్లీ అన్ని డౌన్ టౌన్స్లో అలానే ఉంటాయి. LA డౌన్ టౌన్లో కూడా అలానే ఉంది, ఇక్కడ కూడా అలానే ఉందన్నమాట. ఫుల్ టాల్ బిల్డింగ్స్. మేము డౌన్ టౌన్కి వెళ్దామని ఇంకా జస్ట్ సర్ప్రైజింగ్లీ డౌన్ టౌన్లో మనుషులు కనబడుతున్నారు. మామూలుగా అయితే ఎక్కడ మనుషులు అనేవాళ్ళే ఉండరు, ఇక్కడ అన్ని కార్లు ఉంటాయి. బట్ ఇక్కడంతా మనుషులు. అది ట్రంప్ టవర్ అండి. జూమ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు ట్రంప్ టవర్. ఇక్కడ ట్రంప్ టవర్. ఇంక ఇక్కడ చుట్టంతా బిల్డింగ్స్, మధ్యలో ఒక లేక్ వెళ్తూ ఉంది. రివర్ వాక్ అంటారు దాన్ని, చికాగో రివర్ వాక్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. మీరు ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ చూడొచ్చు. ఎంత బాగుందంటే లొకేషన్. చుట్టూ బిల్డింగ్స్, మధ్యలో రివర్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చుట్టుపక్కల ఫుల్ బిల్డింగ్స్, మధ్యలో రివర్ అన్నమాట. యాక్చువల్లీ ఇది రివర్ లేక్ మిషిగన్కి కలుస్తుందండి. సో దానిది మేబీ బ్యాక్ వాటర్ ఇది. సో లేక్ మిషిగన్కి ఇంకా నెక్స్ట్ వెళ్తాం అన్నమాట. అది కూడా వీడియో పెడతాను. సో ఇలా ఫుల్ బ్రిడ్జ్ అండ్ ఈ సైడ్ ఆ సైడ్ రివర్ అన్నమాట. సో సూపర్గా ఉంది అసలు ఆ వాక్. ఇంత క్లీన్గా, ఇంత నీట్గా, ఇంత డిసిప్లిన్డ్గా, చాలా బాగుంది యాక్చువల్లీ ప్లేసు. ఇంకా రోడ్ క్రాస్ చేసుకొని మేము బిల్డింగ్ మధ్యలో వెళ్ళిపోతున్నాము. రోడ్ ఎనీవే డిసిప్లిన్గానే క్రాస్ చేయాలి, జేవాక్ చేయకూడదు. ఇంకొక అట్రాక్టివ్ విషయం ఏమనిపించిందంటే ఇట్లా ఫుల్ ఫుట్పాత్ నిండా ఇలా ఫ్లవర్స్ పెంచారండి. రియల్ ఫ్లవర్స్, అవన్నీ రియల్ ఫ్లవర్స్. టచ్ చేయకూడదు ఎనీవే. బట్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే అసలు ఇంకా అక్కడే ఉండాలనిపించేంత అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్లవర్స్. ఇవన్నీ రియల్ ఫ్లవర్స్, భలే మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సో అన్ని ఫుట్పాత్ లైక్ ఈ డౌన్ టౌన్ల మధ్యలో అన్ని చోట్ల ఇవే ఉన్నాయి. ఇంకా రకరకాల ట్యూలిప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వీడియోలో కనపడతాయి మీకు. స్టార్బక్స్ రిజర్వ్ రోస్టరీకి వచ్చేసామండి. ఈ రిజర్వ్ రోస్టరీ అంటే స్పెషల్ ఇక్కడ చికాగోలో. స్టార్బక్స్ కాఫీ షాప్ ఎక్కడైనా చూస్తాం కదా. సో బట్ రిజర్వ్ రోస్టరీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే యాక్చువల్లీ ఇక్కడంతా స్టార్బక్స్లో ఈ కాఫీ బీన్స్ అన్నీ రిజర్వ్ చేసి, రోస్ట్ చేసి మనకు అమ్ముతారన్నమాట. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, మనకి ఏది కావస్తే అది తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కాఫీ షాపే కాకుండా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి 3 ఫ్లోర్స్ ఉన్నాయండి. దీంట్లో ఫుల్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఇదొక పెద్ద మెషినరీ ఉంది ఇక్కడంతా. సో దాంట్లో రోస్ట్ చేస్తారు. చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. నార్మల్ వెళ్ళి కాఫీ షాప్లో కాఫీ తాగడమే కాదు, ఈ కొంచెం అడ్వెంచరస్గా ఉందన్నమాట. దీంట్లో కాఫీ బీన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అప్పుడు వాళ్ళు దాన్ని గ్రైండ్ చేస్తారనమాట. సో ఇదండి స్టార్బక్స్ రిజర్వ్ రోస్టరీ. ఇంకా ఇలా ఉంది 3 ఫ్లోర్స్. అలా అన్నీ చూసుకుంటూ వచ్చి మేము బ్యాక్ ఇంకా మళ్ళీ ఒక సైడ్ కూర్చొని కొంచెం కాఫీ తాగి కొంచెం చిల్ అయ్యి ఎంజాయ్ చేసి మళ్ళీ డౌన్ టౌన్కి వెళ్దామని అనుకున్నాం అన్నమాట. ఇట్లా స్టార్బక్స్ నుంచి బయటికి వచ్చేసి ఇంకా అలా మళ్ళీ డౌన్ టౌన్లో వాక్ చేసుకుంటూ గిరాడేలీ స్క్వేర్కి వెళ్తున్నామండి. ఇది గిరాడేలీ స్క్వేర్ నుంచి ఒక వ్యూ అండి. చికాగో ఆర్కిటెక్చర్ టూర్ ఉంటుంది ఇక్కడ నుంచి. చికాగో ఆర్కిటెక్చర్ ఫేమస్ కదా, సో ఈ బోట్లో ఆ టూర్కి వెళ్ళొచ్చు అన్నమాట.
ఇది ఎగ్జాక్ట్లీ గిరాడిలీ స్క్వేరు. గిరాడిలీ అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక చాక్లెట్ షాప్ అండి, ఫేమస్ చాక్లెట్ షాపు యూఎస్లో. సో ఆ పేరు మీద షాప్ ఉంది. సో ఆ స్క్వేర్ అంటారనమాట. సో ఇది చాలా బాగుంది వ్యూ. ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంది, అందరూ ఆ బోట్ రైడ్కి వెళ్తూ ఉంటారనమాట. సో ఇది అండి చికాగో డౌన్ టౌన్ గురించి. ఇంకా ఫర్దర్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నేను స్లోగా 1 by 1 మీకు పెడుతూ ఉంటాను. See you then. Bye.